రా. ఇప్పుడు ఇందులో ఒక్క కత్తి తీయండి. అయ్యో, తాళాలు నా దగ్గరే ఉన్నాయే. రంగయ్య, రంగయ్య. సీతమ్మా చెప్పు సీతమ్మా. మనోరాలు వచ్చిందా ఇక్కడికి? నువ్వు వెళ్ళినప్పుడు నేను పడుకున్నాను కదమ్మా, చూడలేదమ్మా. అమ్మా దివ్య, ఏంటి? నా మనోరాలు వచ్చిందమ్మా? లేదు సీతమ్మా, రాలేదు. రాలేదా? సరోజా. ఏంటి సీతమ్మా? నా మనోరాలు మీ ఇంట్లో ఏమైనా పడుకుందా? పడుకోలేదు సీతమ్మా. ఇక్కడెక్కడా లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుందబ్బా? నేను వెళ్తాను బామ్మగారు, దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. కొంప తీసి వెళ్ళిపోయిందా? అయ్యో, ఈశాయ వినాశమై సాసురమర్దిని శత్రుశేషపై సమాప సర్వమృత్యు రూపిణి డమ 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 విలయ ప్రళయ కాలిని. మనోజ్, నువ్వా నన్ను చంపాలని ట్రై చేసింది? నగలిచ్చి ఎవరు సార్ మీరు? ఏం కావాలి? నా పేరు రోహిత్. మీరు మనోజ్ ఫ్రెండే కదా? అవును. ఏంటి సార్? మనోజ్ ఎక్కడా? ఏమోనండి, నాకు ఈ మధ్య వాడు కనపడడం కూడా లేదు. కనపట్టలేదంటే ఎంతకాలం నుంచి? వాడి బిజినెస్ లాస్ వచ్చినప్పటి నుంచా? బిజినెస్ సార్, వాడికి అంత సీన్ లేదు సార్. రై, లేకపోవడం ఏంట్రా? వాడు 50 కోట్లతో బిజినెస్ స్టార్ట్ చేశాడని నీకు తెలీదా? వద్దలండి బ్రదర్, 50 కోట్ల? వాడి మొహానికి 50 రూపాయల నోటు జోబులే ఉండదంటే మీరు ఏకంగా 50 కోట్ల దాకా వెళ్ళారే. అమ్మాయి, నీ మెళ్ళో నల్లపూసల దండ ఒకటి ఉండాలి కదా, ఏది కనిపించట్లేదు? అయ్యో, ఎక్కడో పడిపోయినట్టుంది బామ్మ. సీతమ్మ గారు, సీతమ్మ గారు! సీతమ్మ గారు! బామ్మ, నేను చూస్తాను.
అయ్యో నల్లపూసల దండ వీళ్ళకి దొరికిందా? సీతమ్మ గారు, సీతమ్మ గారు, ఏంటమ్మా ఇలా వచ్చారు? ఈ నల్ల పూసల దండ నేనున్న చోటు దొరికిందమ్మా. ఇది మీ మనవరాల్దా? బామ్మ బామ్మ, ఆ నల్లపూసల దండ మీ మనవరాలదని, దాన్ని మీరే చేపించారని వాళ్ళతో చెప్పండి. అబద్ధం చెప్పాలా? నా కోసం చెప్పు బామ్మ, ప్లీజ్. నేను నీకు అన్ని విషయాలు చెప్తాను. తప్పుగా మాత్రం అనుకోవద్దు బామ్మ, ప్లీజ్.